గాయస్ ఇప్పుడే మహా అవతార్ నరసింహ మూవీ అయితే చూసి వస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం నిజంగా చాలా బాధేసింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ మూవీ చూడకుండా ఎలా ఉన్నానని నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను మావా. ఆయన చెప్పాలంటే మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. యానిమేషన్ మూవీ మీరు పక్కన పెట్టండి, ఈ మూవీ యానిమేషన్ లో తప్ప రియల్ గా చూస్తే ఇంత కిక్ వచ్చేది కాదేమో. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆ విజువల్స్ అయినా ఆ క్యారెక్టరైజేషన్ అయినా మనము యానిమేషన్ లో తప్ప ఇంకా రియల్ లైఫ్ లో మనం ఆ 3D యానిమేషన్ తో అయితే మనము ఎలా ఉంటది అంటే కొంచెం యానిమేషన్ గా ఉంటది, ఇంకొంచెం అయితే రియల్ మనుషులు ఉన్నట్లా ఉంటది. అదైతే కొంచెం ఇబ్బందిగా ఉంటది అలా చూడాలంటే. బట్ ఇక్కడ చూస్తే ఫుల్ యానిమేషన్ ఉంటుంది, అది గురించి చాలా బాగుంటది. అండ్ ఒక్కొక్క విజువల్ అయితే ఒక్కొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట వాల్ పేపర్. నాకు తెలిసి ఇదే అనుకుంటా ఒక మన డైరెక్టర్ ఇదే ఈ మూవీ డైరెక్టర్ అయితే ఒకరైతే క్వశ్చన్ చేశారనమాట, ఎందుకు మీకు ఈ స్టోరీ అనేది యానిమేషన్ లో తీయాలనిపించిందంటే అతను ఏం చెప్పాడంటే ఈ మూవీ అనేది కొంచెం ఫ్రిక్షనల్ అండ్ అదే కొంచెం ఫ్యాంటసీగా ఉంటది కదా, ఇలాంటి మూవీ అనేది రియల్ గా తీయకుండా యానిమేషన్ లో తీస్తేనే ఆ క్యారెక్టర్స్ కి మనం కనెక్ట్ అవుతాము. అండ్ ఆ క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్స్ గుర్తి చాలా బాగుంటాయి. ఇప్పుడు కానీ మనకు ఉండే బడ్జెట్ తో మనం రియల్ గా తీయాలనుకుంటే అది చాలా కష్టమవుతుందని చెప్పారు. ఈ మూవీని 15 crores పెట్టి తీస్తే అండ్ ప్రెసెంట్ చూసుకుంటే ఈ మూవీ 125 crores తో చాలా రేగిపోతుంది. అండ్ ఇది విషయం నేను ఫ్యూచర్ ఇంకా చాలానే కలెక్ట్ చేయొచ్చు. జపాన్, అమెరికా లాంటి కంట్రీస్ లో చూసుకుంటే యానిమేషన్ మూవీస్ కి చాలా డిమాండ్ ఉంటుంది. ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో అలాంటి రేంజ్ యానిమేషన్ మూవీ అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీ అయితే చాలా బాగుంది. స్టోరీ అన్ని చూసుకుంటే మనకి అన్ని ఉండేట్లే ఉంటది, అంటే మనకి అందరూ చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కదా అలాంటి స్టోరీస్ అనే ఉంటది. అండ్ ఇక్కడ ముఖ్యం ఏంటంటే మీరు స్టోరీ కన్నా ఆ విఎఫ్ఎక్స్ కి అండ్ ఆ యానిమేషన్ కి అయితే పక్కా ఫ్యాన్ అయిపోతారు. అండ్ ఇక్కడ స్టోరీ చూసుకున్నా మనకి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎక్కడ వినిండే స్టోరీనే కదా, బోర్ కొడుతుందేమో మీరైతే అస్సలు పెట్టుకోకండి. ఎక్కడ బోర్ కొట్టాలో నిజంగా చాలా బాగుంటది. మూవీ అయితే సైకుంది. మీకే చెప్తున్నా, మీరు ఇప్పటి వరకు మూవీ చూడుకుంటే వెంటనే వెళ్ళి చూడండి. నేనైతే ఆ థియేటర్ లో షోటు ప్యాంట్ చింపుకుందాం అనుకున్నా, బట్ అప్పుడే పండగ కాబట్టి ఆ రోజే కొత్త బట్టలు వేసుకొని వెళ్ళాను కాబట్టి ఆగిపోయా గాయస్. సో మీరైతే వెళ్ళినప్పుడు పాత బట్టలు అయితే వేసుకొని వెళ్ళండి, చింపుకుంటారు పక్కా. ఆయన మూవీ చూసిండే వాళ్ళు ఏమైనా ఈ వీడియో చూస్తుంటే మీకు ఆ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ చూసిన తర్వాత అయినా వేరే వాళ్ళు అయితే వెళ్ళకి ట్రై చేస్తారు. అండ్ మీరు ఆ మూవీకి 5 కి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. నేనైతే ఆ మూవీకి 5 out of 5 ఇస్తాను. అండ్ గైస్ ఇలాంటి మరెన్నో రివ్యూస్ అండ్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి కాబట్టి మీకైతే ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వదు. అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. మీకు ఆ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకున్నాం. అంటిల్ దెన్ బై బై నౌ.